గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ద్వాదశ రాశుల్లో అసలు ఏ రాశి వారికి ఏ గ్రహం ఏ స్థానంలో ఉండటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి, దానికి తగ్గట్టుగా పరిహారాలు ఏమిటి అనేది ఒక్కసారి మనము గ్రహించినట్టయితే గనక ఈ పరిశీలనలో ఈ పరిహార నిమిత్తంగా ఒకసారి మనము చూద్దాం. జయ శ్రీమన్నారాయణ. ద్వాదశ రాశిలో ఒకటి తులారాశి. ఈ తులారాశి వారికి పుట్టినప్పటి నుంచి కొన్ని కోరికలు ఉంటాయి. నేను కరెక్ట్ గా జాబ్ చేయాలి, విదేశాలకు వెళ్ళాలి, అక్కడ సెటిల్ అయిపోవాలి, దాంతోపాటు కుటుంబంలో ఉండేటువంటి పిల్లల్ని పెళ్లి చేసుకోవాలి, మరదలతోనో భావం అత్తి కూతురుతోనో ఇలా ఉంటుంటారు, వాళ్ళని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోవాలి, అనుకునేటువంటి తత్వం ఉంటుంది. దాంతో పాటు తులారాశి వారికి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చేయాలి అనుకునేటువంటిది, అలానే ర్యాంక్ కూడా వచ్చి జాబ్ లో జాయిన్ అవుతూ ఉంటారు తులారాశి వారు. ఉన్నతమైన శిఖరాలు ఎక్కేటువంటి వారు తులారాశి వారు. మీరు అలా అవ్వట్లేదా? తులారాశిలో ఉన్నారు, మరి గురువు గారు మీరు చెప్పింది నాకు అవ్వట్లేదండి అంటే మీలో ఖచ్చితంగా ఏదో జరుగుతుందండి. మీరు పుట్టిన దగ్గర నుంచి దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, జపాలు, తపాలు, దానాలు ఎన్నో చేస్తుంటారు, కానీ దేవుడు మిమ్మల్ని కరుణించట్లేదండి. ఎక్కడో ఏదో జరుగుతుంది. అంటే మీరు చేసేటువంటి దానము, ధర్మము, యజ్ఞము, యాగము, హోమము, దపము, జపము ఇవన్నీ కూడా ఎక్కడో చేస్తున్నారు, వాటి యొక్క ప్రతిఫలం మీకు రావట్లేదు. మీకు ఏదో జరిగింది అంటే పోయినటువంటి కర్మ, లేకుంటే మీద ఇబ్బంది పెట్టున్నారా, ఇంటి వాస్తు ఏమైనా బాగాలేదా, ఇవన్నీ క్వశ్చన్స్. మనలో ఒక పని అవ్వకపోతే ఇలాంటి ఎన్నో తోడవుతుంటాయి క్వశ్చన్స్. మన బంధుమిత్రులే మన శత్రువులు అండి, ఏదో చేస్తూ ఉంటారు మనం ఎదగకుండా. మనకున్న నాలెడ్జ్ ప్రకారంగా ఎంతో మందికి మీరు సలహాలు ఇస్తూ ఉంటారు, దానం చేస్తూ ఉంటారు, వారిని లైఫ్ లో సెట్ చేస్తూ ఉంటారు. మీరు మాత్రం ముందుకెళ్ళి. అది ఎందుకంటే మీకు గ్రహాల యొక్క స్థితిగతులు సరిగా లేకపోవడం, కేతు గ్రహం దశ గాని, రవి దశ గాని, గురువు దశాంత దశ గాని నడుస్తున్నట్టయితే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడిపోతారు. శుక్రుడి యొక్క దశాంత దశ, రవి యొక్క దశాంత దశ, బుధ యొక్క దశాంత దశ నడిచినా కూడా మీకు కొంచెం పర్వాలేదు, బాగానే ఉంటుందండి అనుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. చివరికి కేతు యొక్క అంతర్దశ కూడా మీకు బాగానే ఉంటుంది. అలా కూడా కాదు, గోచార ప్రకారం ఇబ్బందులు ఉన్నాయి, లేదు ప్రకృతి నుంచి వచ్చే దోషాలు కొన్ని ఉంటాయి, కలసపు దోషం, నాగదోషం, కుజదోషం, పితృదోషాలు లాంటివి కొన్ని ఉంటాయి. లేదు అంటే నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్యలు ఇలా ఉంటాయి. ఇవన్నీ కూడా దేని ద్వారా వచ్చాయి అనేది మనం చెప్పలేము. ఎందుకంటే జాతకం చూస్తే ఒకలా ఉంటుంది, మీకు జరిగేది ఒకలా ఉంటుంది. జాతకంలో అన్ని రావు కదా మనకి, జాతకం చూడటం కాదు, జాతకంలో అన్ని తెలియదు. మీ మొహం చూస్తే కొంత తెలుస్తూ ఉంటది. ఇలాగా రూపాయికి 2 రూపాయలు కొట్టుమిట్లాడుతూ ఏ పనులు కూడా ముందుకు లేకపోతూ ఇంకోటి ఉందండి, మీ దాంట్లో కరెక్ట్ గా ప్లాన్ చేస్తే సినీ ఇండస్ట్రీ, రెండుగా ప్లాన్ చేస్తే రాజకీయం కూడా చాలా బాగుంటుందండి. తులారాశి కదా, రాజకీయం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు అనుకున్న పనులు ముందుకు వెళ్ళట్లేదంటే ఒక చిన్న పరిహారం దశాబ్ద కాలం వరకు సరిపోతుంది. అదేమిటంటే వెండి మాల, అది ఎలా ఉండాలి అంటే తులసి మాలకు కానీ, రుద్రాక్ష మాలకు కానీ, వైజయంతి మాలకు కానీ వెండితో అల్లించండి. 54 పూసల, 119 పూసల, 109 పూసల చూసి అల్లించండి. అల్లించినటువంటిది అల్లించినటువంటిది ఈ మాల ఏం చేయాలంటే కనుక, ఏదైనా అమ్మవారి ఆలయం మీకు తెలుసుంటే కుంకుమర్చన చేయించి ఈ మాల దానం ఇచ్చేసేయండి. అంటే మాల అమ్మవారికి సమర్పించండి. అమ్మవారికి మాల సమర్పించారు పార్వతి అమ్మవారు, లలిత అమ్మవారు, లేకపోతే సరస్వతి అమ్మవారు, లేదా లక్ష్మీ అమ్మవారు, దుర్గామాత, ఇలాంటి ఆలయాల్లో, గ్రామ దేవతలకు కాదు, ఇలాంటి ఆలయాల్లో ఈ మాలను సమర్పించండి. ఈ మాలను సమర్పించడం ద్వారా మీకు అన్ని రకాల సమస్యలు పటాపంచడం. ప్రతి మాసానికి ఒక్కసారి అయితే
కొబ్బరికాయ ఒక 5 ఏదైనా అమ్మారి గుడిలో కొట్టండి. అయితే ఈ మాలని చేయించేటప్పుడు అవసరం లై ఉండాలి, అంటే విశ్వబ్రాహ్మణ వద్దనే తయారు చేయించుకోవాలి. ఒకటి రెడీమేడ్ అని ఇంకా అంతకన్నా చేసేది ఇక్కడ మధ్యలో అన్ని రెడీమేడ్ దొరుకుతాయి. అంటే మాల తెచ్చిన దగ్గర నుంచి, ఆ చైన్ తెచ్చిన దగ్గర నుంచి ఆ చైన్ ఏం చేయాలి అంటే కనుక సోమవారం, మంగళవారం, బుధవారం ఈ 3 రోజులు ఇంట్లో నిద్ర చేయాలి. దేవుడి మందిరంలో పెట్టి ద్వైప నైవేద్యం పెట్టి మన కోరికలు ఏమున్నాయి, చింతలు ఏమున్నాయి, మన కష్టాలు ఏమున్నాయి కోరుకొని ఇవన్నీ కష్టాలు పోయేసి కొన్నైనా మా కోరికలు తీరాలి అని చెప్పి నమస్కారం చేసుకొని సూర్య భగవానికి గోధుమలతో చేసినటువంటి పిండి పదార్థం నైవేద్యం పెట్టాలి ఉదయించేటప్పుడు. ఆ తర్వాత ఆ మాల తీసుకెళ్లి, అంటే ఇక్కడ చెప్పినటువంటి రోజు 3 రోజుల తర్వాత ఆ మాలను తీసుకెళ్లి ఇక్కడ ఆలయంలో ఇచ్చుకుంటే అన్ని రకాల సమస్యలు అనేది మీకు ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఇప్పుడు కూడా మీకు సమస్య ముందుకు వెళ్లకుండా ఉంటుంది. అప్పుడు మీరు విదేశాలకు వెళ్ళడానికైనా, సరైన సమయంలో పెళ్లి చేసుకోవడానికైనా, ఎన్నో రకాలైనటువంటి సమస్యలన్నీ కూడా పరామర్శించడానికి ఆస్కారం, అవకాశం ఖచ్చితంగా లభ్యపడుతూ ఉంటాయి. ఇలాంటి సత్ఫలితాలు పొందేదానికి చిన్న చిన్న పరిహారాలు అయితే ఖచ్చితంగా చేసుకుంటే అది మీరు మంచి ఉద్యోగం వచ్చేదానికి అయితే ఆస్కారం ఉంటుంది. జీవితంలో మీరు పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెట్టకండి, అవి మీకు కలిసి రావు, అచ్చి రావు, మీతో రావు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వడం. మనము ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ఉంటూ ఉంటాం. ఇల్లు ఉంటుంది, అద్దెకున్నా, సొంతలేనా, ఇంట్లో ఏదో నడవడికి, ఇంట్లో ఏదో కలిసి రాదు, ఇంట్లో ఏదో జరుగుతూ ఉంది, ఒక సమస్య. అసలు ఇల్లే వాస్తు బాగా, రెండో సమస్య. ఇంట్లో కీచులు ఆడుకోవడం, ఇంటికే ఏదో చేయించారండి, చేతకోవడం, ఇట్టడేమో ఏదో చేయించేశారు, ఇల్లు ఎదకుండా చేసేసారు, చెట్టుకోలు కొట్టుకోలు అయిపోయినారు, ఇంట్లో గొడవలు ఎప్పుడు అవుతున్నాయి, ఇంట్లో సుఖంగా ఉండడానికి లేదండి, ఏదో జరుగుతూనే ఉంది, ఇంట్లో ఏదో నెగిటివ్స్ ఉన్నాయి, చెడు క్రియ జరిగింది, ఇంట్లో అంత నెగిటివిటీగా ఉంది. అలానే మనకి జాతకంలో కూడా బాగున్నట్లేదండి, గ్రహాలు శోధించట్లేదంట, గ్రహాల యొక్క స్థితిగతులు బాగాలేవట, ఇలాంటివి చాలా సమస్యలు ఉంటాయి. ఏ పనులు కూడా ముందుకు వెళ్ళట్లేదు, ఒంటరైపోతా ఉంటాం, మనం అంతా చాలా ఒంటరైపోతా ఉంటాం, అందరూ దూరమైపోతా ఉంటారు. ఆర్థిక సంబంధించిన ఇబ్బందులు, ఎవరు మనం గుర్తించరు. వీళ్ళు తెలివితేటలు ఉంటాయి, బుద్ధిబలం ఉంటుంది, గుణబలం ఉంటుంది, మంచి వ్యక్తులుగా ఉంటారు, కానీ మిమ్మల్ని రాణించలేరు. మీరు ఎప్పుడు ఎదురు పట్టి పీకుతూ ఉంటది ఏదో సమస్య. ఇంట్లో పెళ్లి భార్య దూరం అవుతా ఉంటుంది, భర్త దూరం అవుతా ఉంటారు, పిల్లలు దూరం అవుతా ఉంటారు. ఒక సమస్య పోయిందిరా బాబు అనుకుంటే రెండో సమస్య కొనుక్కొచ్చుకుంటా ఉంటారు. ఇక ఇంతేనా జీవితం? కొంతలో ఉపశమనం కోసం కావాలి కదా మనకి. ఆ ఉపశమనం ఏంటంటే యంత్రం. ఈ యంత్రము లక్ష్మీ యంత్రం ఉంటుంది ఇందులో, కుబేర యంత్రం ఉంటుంది ఇందులో వాస్తు యంత్రం ఉంటుంది. ఇలా 9 రకాల యంత్రాలు ఉంటాయి ఇందులో. ఈ యంత్రం కనుక మన ఇంట్లో పెట్టుకున్నట్టయితే కనుక ఏ వాళ్ళకైనా పెట్టుకోవచ్చు. దేవుని మందిరంలో పెట్టుకోవచ్చు, దక్షిణ వాళ్ళకి, తూర్పు వాళ్ళకి, పడవ వాళ్ళకి, ఉత్తరం వాళ్ళకి, ఏ వాళ్ళకైనా పెట్టుకోవచ్చు. హాల్లో పెట్టుకోవచ్చు, బెడ్రూమ్ లో పెట్టుకోవచ్చు, పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, కిచెన్ లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, డైనింగ్ హాల్లో పెట్టుకోవచ్చు. ఇది ఒక యంత్రాన్ని ఇంటి లోపల పక్కన పెట్టుకోవాలి, వాళ్ళు తగిలించుకోవాలి. ఈ యొక్క యంత్రము చాలా వాల్యూబుల్. ఇందులో మనల్ని పూజించి మరీ ఇస్తున్నాం. ఇది మన ప్రేక్షకుల కోసము పూర్తిగా నా తరపు నుంచి ఉచితంగా ఇస్తున్నాను. ఈ యంత్రాన్ని పూర్తిగా ఉచితంగా మన ప్రేక్షకులు అందరూ బాగుండాలి, అందులో వారే ఉండాలని ఒక సంకల్పంతో, శుభ సంకల్పంతో ఈ యొక్క యంత్రాన్ని నేను పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలి అనుకుంటే, మీకు అన్ని రకాల సమస్యలు పోవాలనుకుంటే కొంచెమైన ఉపశమనం దొరుకుతుంది. కాబట్టి ఈ యంత్రాన్ని మీరు మన దగ్గర లభ్యపడుతుంది. మీకు మీ వద్దకు చేర్చేటువంటి రుసుములు మాత్రమే నేను తీసుకుంటున్నాను, అంటే దారి ఖర్చులకు మాత్రమే తీసుకున్నాను తప్పితే యంత్రానికి మాత్రం డబ్బులు తీసుకోవట్లేదు, ఉచితంగా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించండి. ఈ యంత్రంకి ధూప ద్వీప నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, 3 రోజులు పెడితే చాలు. కాబట్టి ఈ యంత్రాన్ని ఎవరికైనా కావాలి అంటే కూడా ఫోన్ కాంటాక్ట్ ద్వారా యంత్రం పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ.